భూమి మీద బతికే ప్రతి ఒక్కరికి ఉండే కోరిక ఇది. ఎస్ ఆర్ నో? డ్రీమ్ లైఫ్ అంటే ఏం చెప్పాలనా చూడు చెప్తా. హోమ్ ఉంది 2.5 కోట్లు, కార్ ఉంది 50 లక్షల వరకు, గోల్డ్ ఉంది ఒక 500 గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ. తర్వాత ఇంకేమున్నాయి? ఇన్వెస్ట్మెంట్ అంటారా, ఓ 1 crore ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. బ్యాంక్ బ్యాలెన్స్ సుమారుగా ఒక 30 lakhs ఉన్నాయి. ఫారెన్ ట్రిప్స్ ఉన్నాయి. ఇంకా ఏమున్నాయి? ఇంకా చారిటీస్ అంటే మామూలు చేస్తున్నాం అయినప్పుడు కూడా. చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉంది పెద్దది, పేరెంటల్ కేర్ ఉంది. ఇవన్నీ నా జీవితం, నేను అనుభవిస్తున్న ఇవే. మంచి 2.5 కోట్ల ఇంట్లో ఉంటున్నాను. మా ఇంట్లోనే సినిమా థియేటర్ కట్టుకున్నాం. వర్షంకి చలికి సంబంధం లేదు. సినిమా చూడాలనిపిస్తే పోయి కూర్చున్నాం, పాప్కార్న్ తీసుకొని పోయి అలా. తర్వాత మంచి కార్లు ఉన్నా, 2 కార్లు, ఇంత బంగారం ఉన్నా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్లు చేసిన, దాంతోపాటు ఫారెన్ ట్రిప్స్ తిరుగుతున్నా. స్విట్జర్లాండ్ ఉంది, థాయిలాండ్ కూడా వచ్చినాం. రేపు ఏషియన్ క్రూజ్ ఉంది, తర్వాత బాలి ఉంది. ఎన్ని ఉన్నాయో మా కోసం ప్రతి 3 నెలలకు ఒక్కసారి. దాంతోపాటుగా నేను చారిటీస్ చేస్తున్నా, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉంది, దాని తర్వాత పేరెంటల్ కేర్ కూడా తీసుకుంటున్నా. ఇవన్నీ నా డ్రీమ్స్. ఇవన్నీ లెక్క పెడితే తర్వాత మామూలుగా యావరేజ్గా డ్రీమ్ ఇది. ఓకే, యావరేజ్ డ్రీమ్ ఇది. జాబ్లో చూడండి, జాబ్లో యావరేజ్ జీతం ఎంత తీసుకుంటారు మీరు చెప్పండి. 30,000 జీతం తీసుకునే వాళ్ళు ఎవరు సుపీరియడా? తక్కువ. 100 ఎంతమంది 30,000 జీతం తీసుకుంటారు? 100 ఎంతమంది 12,000 జీతం తీసుకుంటారు? ఎక్కువ మంది 10-15 వేల 30,000 15 వాళ్ళకి ఉంటారు ఎక్కువ మంది. మనం యావరేజ్ తీసుకోవాలంటున్నాం కదా, యావరేజ్ తీసుకోవాలి. యావరేజ్ అంటే నెలకు ఒక 20 నుంచి 30,000 రాసుకుందాం. ఏమవుతుంది 30 అన్నారు కానీ సరే 30 రాద్దాం, నీ తృప్తి ఎందుకు కాదన్నా. 30,000 తీసుకుందాం యావరేజ్. ఓకే, యావరేజ్ 30,000 తీసుకుందాం.